ఈరోజు టాపిక్ ఏంటంటే కవచ్ ట్రైన్ కొలిజన్ సిస్టమ్ కంట్రోల్, రైట్. సో మళ్ళీ మనకి మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం చూసాం ఏంటిది మన విజయనగరంలో ట్రైన్ యాక్సిడెంట్, 2 ప్యాసింజర్ ట్రైన్స్ దగ్గర అవటం, మళ్ళీ దానికి సంబంధించి ఒక 10 మంది పైగా వ్యక్తులు చనిపోవటం. కొన్ని నెలల క్రితం మనం చూసాం ఎక్కడ మనకి ఒడిస్సాలో చాలా పెద్ద ఇన్సిడెంట్ అది, రైట్. మనకి 100లో పోయారు ఆ రోజు. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే తరచుగా మనకి దాన్ని ఏమంటారు, ఈ ట్రాక్స్కి సంబంధించి, అదేవిధంగా ఈ ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించి దాన్ని ఎలా మోడర్నైజ్ చేయొచ్చు అనే విషయాలు మనం కంటిన్యూస్గా వింటూనే ఉన్నాం. ఆ కాంటెక్స్ట్లో ఆ రోజుల్లో కూడా మనం ఈ పర్టికులర్ కవచ్ గురించి ఫ్రీక్వెంట్గా వింటూ వచ్చి ఈ రోజు కూడా మనం వింటున్నాం. సో తరచుగా ఇది ఒక న్యూస్లో వస్తుంది కాబట్టి దీనిపైన అసలు ఎలా పనిచేసిద్ది, దీనికి సంబంధించి దీనికి ఉన్నటువంటి మనకు ఒక చిన్న క్లారిటీ అంటే ఏంటి, ఇండియాలో ప్రస్తుతానికి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఎంతవరకు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ అయితే మనం ఒకసారి టాపిక్లో అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే కవచ్, అసలు ఫస్ట్ ఈ కవచ్ సిస్టమ్ ఈ న్యూస్లో ఎందుకు ఉంది, కవచ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని కరెంట్ స్టేటస్ ఏంటి, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఇది మనకు ఓవరాల్గా స్ట్రక్చర్. సో ఈ కాంటెక్స్ట్లో మీరు చూస్తే 2 ప్యాసింజర్స్ ట్రైన్స్ జస్ట్ కొన్ని రోజుల క్రితమే ఆ 2 ఎదురుగా 2 ఒకే లైన్ పైన ఎదురుగా రావటం, గుద్దుకోవటం, చనిపోవటం, ఈవెన్చువల్గా ఒక 14 మంది చనిపోవడం జరిగింది, చాలామందికి ఇంజురీస్ అవ్వడం జరిగింది. ఆ లోకో పైలట్ అయితే ఆన్ స్పాట్ చనిపోవడం జరిగింది అక్కడ. సో దీనికి సొల్యూషన్ ఏమని చెప్పారు అంటే ఆ పర్టికులర్ లైన్లో కవచ్ కొలిజన్ సిస్టమ్ ఏదైతే ఉంది, యాంటీ కొలిజన్ సిస్టమ్, ఆ డివైసెస్ అయితే లేవు అక్కడ. సో అది ఉంటే మనం దీన్ని ప్రెడిక్ట్ చేసేవాళ్ళమేమో అని మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. కొన్ని నెలల క్రితం వచ్చింది ఇదే ఇన్ఫర్మేషన్, మళ్ళీ రావడం కూడా జరిగింది. అసలు కవచ్ను మనం ఎందుకు ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, ఇది మనకు కొంచెం తెలియాలి. దీనికి తెలియాలి అంటే ఫస్ట్ అది ఎలా పనిచేసింది, ఏం పనిచేసింది అని మనం చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కవచ్కున్న మన ఇంకొక పేరు ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, దీన్ని మనం TSPSC అంటాం. ఈ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్నే మనం అందరికీ అర్థమయ్యే భాషలో దీన్ని చెప్పడానికి కవచ్ అనే పేరుగా మార్చడం జరిగింది. సో దీని టెక్నికల్ నేమ్ ఏంటి, ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. అంటే 2 ట్రైన్లు గుద్దుకోకుండా ఆపడానికి తీసుకొచ్చిన సిస్టమ్. ఎవరు తీసుకొచ్చారు దీన్ని మనకి ఇక్కడ, ఇండియన్ రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఎగ్జామ్ కాంటెక్స్లో ఏమైనా రావచ్చు. ఎవరు దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, రైట్, RDSO. సో దీనివల్ల మనకేంటి, ఇది ఎలా పనిచేసిద్ది మనకి, ఒకవేళ ట్రైన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు లోకో పైలట్ కానీ రెడ్ సిగ్నల్ మిస్ అయిపోయి ఇంకా సిగ్నల్ జంప్ చేసేసి వెళ్ళిపోయినప్పుడు, ఓకే, అలాంటి టైంలో ఏమవుద్దంటే వాళ్ళు దాన్ని స్పీడ్ని ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు. ఆ కాంటెక్స్లో రెడ్ సిగ్నల్ క్రాస్ అయిపోయిన వెంటనే కవచ్ సిస్టమ్ అలర్ట్ ఏం చేస్తుంది అంటే మీరు సిగ్నల్ క్రాస్ చేసేసారు, మీరు ఏదో ట్రైన్ స్లో చేయాలి అని చెప్తుంది. మీరు ఒకవేళ కానీ లోకో పైలట్ ఇంకా అబ్జర్వ్ చేయలేకపోతే ట్రైన్ ఆటోమేటిక్గా స్లో అయిపోద్ది. అది కవచ్ సిస్టమ్. అందుకే ట్రైన్ ఇక్కడ ఏం చేస్తుంది, 2 ట్రైన్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మధ్యలో ఒకవేళ కానీ ఆ సిగ్నల్ క్రాస్ చేశారు అనుకోండి, మధ్యలో సిగ్నల్ ఉంది, రెడ్ సిగ్నల్ చూడకుండా క్రాస్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక డివైస్ అటాచ్ చేసి ఉంటుంది, ట్రైన్కి డివైస్ అటాచ్ చేసి ఉంటుంది. ఇది క్రాస్ అయినప్పుడు ఎప్పుడైతే సిగ్నల్ చూడలేదో ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి ట్రైన్ స్లో అవ్వడం జరుగుతుంది. అందుకే ఇది ఏంటిది, యాంటీ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అంటే అందుకే ఇది యాంటీ కొలిజన్ డివైస్. సో అందుకే చూడండి ఏం చేస్తుంది, ఇది ఆటోమేటికల్లీ బ్రేక్స్ అప్లై చేస్తుంది అక్కడ. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇది మనకి ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, 2 ట్రైన్స్, ఇక్కడ నుంచి ఒక ట్రైన్ మూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, 2 ట్రైన్స్ వస్తున్నాయి చూడండి. సో ట్రైన్స్ వస్తున్నప్పుడు ఇక్కడ రెడ్ సిగ్నల్ వచ్చింది. ఈ రెడ్ సిగ్నల్ని ఈ ట్రైన్ ఈ 2 ఆల్మోస్ట్ ఒకే ట్రాక్ పైన వస్తున్నాయి అనుకోండి. ఈ రెడ్ సిగ్నల్ని క్రాస్ చేసింది కానీ ట్రైన్ స్లో అవ్వాల, చూసుకోలేదు, లోకో పైలట్ చూసుకోలేదు. అప్పుడే ఇక్కడ ఏమవుతుందంటే వెంటనే ఇది సిగ్నల్ ఏదైతే ఉందో సిగ్నల్ ఆ స్టేషన్ దగ్గర ఉన్న సెంటర్కి వెళ్ళిపోయి అది ఏం చేసిద్ది, సో అది ఫస్ట్ వచ్చి ఇక్కడ అలర్ట్ ఇస్తుంది, ఏంటి మీరు సిగ్నల్ క్రాస్ చేశారని. అయినా కూడా నువ్వు వెళ్ళలేదు అనుకో, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, నువ్వు ట్రైన్ స్లో అవ్వట్లేదు అనుకో,
ఈ పర్టికులర్ డివైస్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఏంటి, ఇక్కడ ట్రైన్ క్రాస్ అయింది, స్పీడ్గా వెళ్తుంది, స్లో అవ్వలేదు అని. వెంటనే ఇది ఏం చేస్తుంది, ట్రైన్కి సిగ్నల్ పంపిస్తుంది. స్టిల్ అయిన ట్రైన్ స్లో అవ్వట్లేదు అనుకోండి, ఆటోమేటిక్ అదే ఏం చేస్తుంది అంటే బ్రేక్ చేసేసి స్లో చేసిద్ది అనమాట. సో 2 ట్రైన్స్ ఇలా వస్తున్నప్పుడు ఇది క్రాస్ అయిపోయి ముందు వెళ్ళిపోయినా ఆ సిగ్నల్కి అది సిగ్నల్ క్రాస్ చేసినా ఇక్కడ ఏం చేస్తుంది, ఇదే ఆటోమేటిక్గా బ్రేక్ వేయటం వల్ల ఆ కొలిజన్ అవ్వకుండా ఆగుద్ది. ఓకే, అందుకే ఇది యాంటీ కొలిజన్ డివైస్. దీనికి మీరు మోస్ట్ ఇంపార్టెంట్ వాడే కమ్యూనికేషన్ సిస్టమ్ ఏది అంటే రేడియో కమ్యూనికేషన్. ఎందుకంటే వాళ్ళు వాడేది ఏంటి ఇక్కడ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైసెస్ అంటాం, ఆర్ఎఫ్ఐడీస్ అంటాం. ఆర్ఎఫ్ఐడి డివైసెస్ మీరు ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకోండి, ఈ మధ్యన మనం టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ మనకి అటాచ్ చేస్తే గుర్తుందో లేదు. సో ఆ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఇప్పుడు మనకి ఏదో టోల్కి ఆ టోల్ ట్యాక్స్ పే చేస్తాం కదా, వాటిని ఏమంటాం, వాటిని మనం సో ఆ ఫాస్ట్ ట్రాక్ డివైజెస్. సో ఆ డివైసెస్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ అందులో ఏముంటుందంటే ఆర్ఎఫ్ఐడి ఉంటుంది. సో నువ్వు నియర్ దాని దగ్గరికి వెళ్ళంగానే అది యాక్టివేట్ అయిపోద్ది. అందుకే సో అదే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ అంటాం వాటిని. సో అలాగే ఇప్పుడు మనకి ఆ ఫాస్ట్యాగ్. సో ఆ ఫాస్ట్యాగ్ ఉంది కదా, ఫాస్ట్యాగ్లో కూడా వాడేది ఆర్ఎఫ్ఐడి సిస్టమే, ఇక్కడ కూడా వాడేది ఆర్ఎఫ్ఐడి సిస్టమే. అర్థమవుతుందా? సో ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టంలో మనం వాడే సిగ్నల్ ఏది, రేడియో సిగ్నల్. సో ఆ రేడియో సిగ్నల్స్ని వాడి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం వీఆర్ కమ్యూనికేటింగ్. 3 థింగ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఎవరెవరు ఉంటారు, ఒక స్టేషన్ సెంటర్ ఉంటుంది, ట్రాక్, ట్రైన్, 3 కాంపోనెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్రాక్ మీద సిగ్నల్స్కి ఈ ట్యాగ్స్ అటాచ్ చేసి ఉంటాయి, ట్రైన్కి అటాచ్ చేసి ఉంటుంది, నియర్ బై ఉన్న రైల్వే స్టేషన్లో అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇన్ కేస్ ట్రైన్ మిస్ అయితే రైట్, ఫస్ట్ ఇది వెళ్ళి సిగ్నల్ ఇస్తుంది, సిగ్నల్ ఇచ్చి అక్కడ నుంచి ట్రైన్కి సిగ్నల్ వస్తుంది. ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, వెంటనే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ట్రైన్లో ఉన్న సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది, ట్రైన్లో ఉన్న సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి స్లో అవుతుంది ట్రైన్. ఓకే, అందుకే ఇది దేని మీద పనిచేస్తుంది అంటే ఆర్ఎఫ్ఐడి మీద పనిచేస్తుంది. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి ఇక్కడ మనకి, ఒక ట్రాక్ పైన ఒకటి అటాచ్ చేసి ఉంటుంది, లోకో పైలట్ దగ్గరలో ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్ఎఫ్ఐడి రేడర్ అంటారు ఇది, రైట్. సో ట్రైన్కి ఒకటి అటాచ్ చేసి ఉంటుంది నియర్ బై ఉన్న స్టేషన్కి. ఈ 3 దేని బేస్ చేసుకుని పనిచేస్తాయి, శాటిలైట్ కమ్యూనికేషన్. సో అల్టిమేట్ వర్క్ ఏదంటే శాటిలైట్స్, ఇది సిస్టమ్. అర్థమవుతుందా? ట్రైన్, ట్రాక్, స్టేషను, ఈ 3ంటికి అటాచ్ చేయి ఉంటుంది, 3ంటి కోఆర్డినేషన్తో పనిచేస్తుంది మనకి ఇది. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మనకి. ఇంత చేసినా కూడా ఇంత అడ్వాంటేజ్ ఉన్న ఈ సిస్టమ్ని మనం ఎందుకు ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే హ్యూజ్ కాస్ట్. ఒకసారి కాస్ట్ చూడండి, ఇంక ఇండియాలో తక్కువ, బయట అయితే ఇది కిలోమీటర్కి 2 కోట్లు ఇది కాస్ట్. ఇండియాలో ఇంకా మనం కిలోమీటర్కి 50 లక్షలే, రైట్. అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 50 లక్షలు అవుతుంది ఈ సిస్టమ్కి, రైట్. సో అదేవిధంగా ఇప్పుడు ఇది మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రస్తుతానికి మనకి ఇండియాలో సైజ్ ఎంత, సరాసరిగా మనకి 68,000 కిలోమీటర్ల పొడుగు రైల్వే నెట్వర్క్ ఉంది ఇండియాలో. 68,000 కిలోమీటర్లో మనం వేసింది యాజ్ ఆఫ్ నౌ అక్షరాల జస్ట్ 1,500 కిలోమీటర్లు మాత్రమే. 68,000 ఎక్కడ, 1,500 ఎక్కడ. సో అంటే ఈ చొప్పున మనం ప్రస్తుతానికి ఉన్న ప్రస్తుతానికి ఉన్న కరెంట్ స్టేటస్ చూసుకుని వెళ్తే మాత్రం చాలా సంవత్సరాలు పడుతుంది ఇండియా మొత్తం ఆర్ఎఫ్ఐడి నెట్ అంటే కవచ్ నెట్వర్క్ వేయాలి అంటే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హై కాస్ట్తో కూడుకుంది, ప్రస్తుతం కరెంట్ రేట్ కూడా చాలా తక్కువ. మీరు ఫండింగ్ కూడా చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో మనం ఎంత చేసాం, జస్ట్ ఓన్లీ 4,000 కోట్లు మాత్రమే దీనికి ఇచ్చాం. ఆ 4,000 కోట్లలో 2,000 కోట్లు దీని తరపు నుంచి ఇచ్చాం. ఏంటి, రాష్ట్రీయ రైలు సంరక్షణ కోష్ అంటే రైల్వే భద్రతకు సంబంధించి మనం రైలు సంరక్షణ కోష్ అనే ఒక ఫండ్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఆ ఫండ్లోంచి కొంచెం డబ్బులు తీసుకెళ్ళి ఇందులో ఇచ్చాం. అర్థమవుతుందా? ఈ రాష్ట్రీయ రైలు సంరక్షణ కోష్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనం కవచ్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మీకు క్వశ్చన్ రావచ్చు, కవచ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, డిజైన్ చేసింది ఎవరు అంటే ఆర్డిఎస్ఓ, ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అంటే రాష్ట్రీయ రైలు సంరక్షణ కోష్. ఓకే, ఈ ఫండ్ వాడి మనం కవచ్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ ఏంటి ఇష్యూస్ మనకి ఇక్కడ, హై కాస్ట్, కిలోమీటర్కి 50 లక్షలు. సో ప్రస్తుతానికి మనం పెట్టింది 4,000 కోట్ల రూపాయలతో ఏ క్వశ్చన్ కూడా సరిపోదు 68,000 కిలోమీటర్లకి. ఓకే, సో అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే బడ్జెట్ అనుకున్న రీతిలో మనం అలొకేట్ చేయలేకపోతున్నాం. సో దానివల్ల పూర్ కవరేజ్, మీకు ఇందాక చెప్పినట్టు 1,500 కిలోమీటర్లు మాత్రం మనం కవర్ చేయగలిగాం, రైట్. ఇది కవచ్తో ఉన్న ఇష్యూస్. అందుకే మనకి ప్రతిసారి మనం ఏ ట్రైన్ ఇన్సిడెంట్ అయినా కవచ్ అని మాట్లాడి ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇవి మేజర్ రీజన్స్.
టెక్నాలజీ ఎలా వాడితే ఎలా తగ్గుద్దో మనకు తెలుసు, కానీ ప్రాబ్లం ఏంటి? ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్. సో ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది? డెఫినెట్గా బడ్జెట్ పెంచాలి, టెక్నాలజీని ఇంకా వీలైతే తక్కువ రేటుకి వచ్చేటట్టు తీసుకురావాలి, కవచ్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్స్పాండ్ చేసే విధంగా చేయాలి. అలా చేస్తే మనం రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని వాడితే నిజం చెప్పాలనుకుంటే చాలా బాగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు అనొచ్చు, అలా అనుకుంటే బాలసూర్ లైన్లో ఒక టెక్నాలజీ ఇంప్లిమెంట్ ఇంకా అక్కడ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు, రైట్? అదేవిధంగా మొన్న విజయనగరం ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలే. సో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తే అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఎందుకంటే దీనికి కావాల్సింది మనీ, రైట్? అదేవిధంగా ఆ ఫండ్ ఎలికేషన్ ఇంపార్టెంట్. సో ఆ కాంటెక్స్లో ఒక క్వశ్చన్ అయితే చూద్దాం ఇక్కడ మనం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ కవచ్ సిస్టమ్స్? సో టాపిక్ క్లారిటీ ఉంటే మీరు రాస్తారు RFID, లైఫై. ఒకసారి కనుక్కోండి అసలు లైఫై అంటే ఎందుకు చూడండి. లైట్ ఫైడలిటీ అంటాం, జస్ట్ మనం ఒక హై స్పీడ్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన టెక్నాలజీ లైఫై టెక్నాలజీ. బ్లూటూత్. సో ఈ మూడింట్లో ఏది ఆన్సర్ అవ్వచ్చు? ఆన్సర్ అయితే రాయడానికి ఒకసారి ఆప్షన్ మన కామెంట్ బాక్స్లో అయితే పెట్టడానికి ట్రై చేయండి, రైట్? ఈ టాపిక్ అయితే ఇంతే, ఇంకో టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం, రైట్? థ్యాంక్ యూ.